పసిడి ప్రేమికులకు భారీ ఝలక్. బంగారం ధర దూసుకెళ్తోంది. మళ్లీ పరుగులు పెట్టింది. బంగారం ఈ రోజు కూడా పైకి కదిలింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 720 పైకి కదిలింది. దీంతో 53,220కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 640 పెరుగుదలతో 48,790కి చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. భారీగా దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 950 రూపాయలు పతనమైంది. దీంతో 61,050 రూపాయలకు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు నాడు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.53% పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,899కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.04% పెరుగుదలతో $23.99కు ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 పైకి కదిలింది. 49,550కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 550 పెరుగుదలతో 50,750కు ఎగిసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా 950 తగ్గుదలతో 61,050కి పడిపోయింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఈ రోజు గోల్డ్ రేట్స్.